జీవితాంతం పనిచేస్తూనే ఉన్నాడు కాబట్టి ఆయనంతటి ఆస్తికుడు ఇంకొకడు లేడు. తను బెడ్రూమ్లో ఏదో చూసి భయపడింది. అందుకేనా మిమ్మల్ని మన బెడ్రూమ్లో కౌగిలించుకుంది? సారీ ఉషా, మన గురించి బిర్యానీ తెచ్చాను. నువ్వు లేవని మేమిద్దరం కలిసి తింటుంటే అనుకోకుండా గ్రేవీ మీద పడింది. నేను డ్రెస్ మార్చుకుందాం అనుకుంటే కిరణ్ గారే నీ శారీ వేసుకోమన్నారు. ఇంతలోపు గోడ మీద నుంచి బల్లి పడింది. భయంతో నేను అరిచాను. అప్పుడే కిరణ్ గారిని పట్టుకున్నాను. ఇంతకు మించి ఏం జరగలేదు ఉషా. ఏంటండి ఇది? మన బెడ్రూమ్లోకి వేరే అమ్మాయిని అలౌ చేయడం, నా చీర ఇవ్వడం నాకు నచ్చలేదు. వేరే అమ్మాయి ఏంటి? తను మన పల్లవే కదా. మన పల్లవి కాదు. భార్యాభర్తల మధ్య దేవుడైనా సరే పరాయి వాడే. అయినా గ్రేవీ మీద పడితే నీళ్లతో కడిగేసుకోవాలి. బట్టలు మార్చుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏమైనా ఫంక్షన్కి వచ్చిందా? ఉషా ప్లీజ్, మేమేదో తప్పు చేసినట్టు, నిన్ను మోసం చేస్తున్నట్టు అలా మాట్లాడొద్దు. మా ఇద్దరి క్యారెక్టర్ మీద నీకు నమ్మకం లేదా? నీతో ఆయన్ని కలపొద్దు. కలపడం కాదు, క్లారిటీ కోసం అడుగుతున్నాను. జరిగిందంతా అర్థం అవుతూనే ఉంది. ఇంకా ఏం క్లారిటీ కావాలి? ఉషా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? నాకు బాగా అర్థమైంది కిరణ్ గారు. ఉషా మిమ్మల్ని నన్ను అనుమానిస్తుంది. దేవుడా, ఇలాంటి రోజు నా జీవితంలో ఎందుకు? ఇలాంటి మాటలు పడ్డానికినా నేను ప్రాణాలతో ఉన్నది? నా అనుకున్న వాళ్లే నమ్మకపోతే ఈ అనాథ బ్రతుకి అర్థమే లేదు. ఏం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడొద్దు. కంటకెదురుగా అంతా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏం తెలుసుకొని మాట్లాడాలండి? కంటికి కనిపించేదంతా నిజం కాదు. మీరు చెప్పేది కూడా నిజమని ఎలా నమ్మాలి? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అర్థం కాకే ఏడుస్తున్నాను. ఉషా ప్లీజ్, నువ్వు అలా మాట్లాడొద్దు. కిరణ్ తో క్లోజ్ గా ఉండమని చెప్పింది నువ్వే. ఒక ఫ్రెండ్ లా తన మనసును మార్చమని రిక్వెస్ట్ చేసింది నువ్వే. మనసుని మార్చమన్నాను కానీ ఆ మనసులో నా చోటుకి ఎసరు పెట్టమనలేదు. క్లోజ్ గా ఉండడం అంటే మాటల్లో మాత్రమే, బెడ్రూమ్ లోపల కాదు. ఉషా ఉషా ఉషా
ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే ఊరుకొని చెప్తున్నాను. చాలా బాగుందండి. పల్లవి కోసం నా మీద చెయ్యెత్తుతారా? పల్లవి కోసం కాదు, నువ్వు మాట్లాడుతున్న పద్ధతి కరెక్ట్ గా లేదు. వద్దు కిరణ్ గారు, ఉష మీద మీరు కోప్పడద్దు. నా వల్ల మీ మధ్య గొడవలొద్దు. అసలు మీతో కలిసి లంచ్ చేద్దామని మీ ఇంటికి రావడమే నేను చేసిన తప్పు. అది కాదు నువ్వు చేసిన తప్పు. నేను ఇంట్లో లేనప్పుడు నా భర్తతో చనువుగా బిహేవ్ చేయడం తప్పు. ఏ రిలేషన్ కైనా సరే హద్దులుంటాయి. అది దాటితే పద్ధతులు మారతాయి. అంటే ఏంటి? నేను కావాలని ఇదంతా ప్లాన్ చేశానంటున్నావా, లేక కిరణ్ గారు నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనుకుంటున్నావా? నీ భర్త నువ్వు ప్రేమించింది ఇంతేనా? ఒక బంధానికి నువ్విచ్చే విలువ ఇదేనా? ఈ ప్రపంచంలో నీకు మాత్రమే మొగుడున్నట్టు, నీది మాత్రమే నిజమైన ప్రేమ అన్నట్టు చాలా ఫీల్ అయిపోతున్నావు. ముందు ఆ బిహేవియర్ మార్చుకో. నువ్వు అనుకున్నట్టు నిజంగా మా ఇద్దరికి అలాంటి ఆలోచనే ఉంటే మేము ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఎంతో సేపు కాదు. ఆ అఫైర్ ని దాచుకోవడం పెద్ద కష్టమూ కాదు. ఏం మాట్లాడవే? పల్లవి, 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 అయ్యో ఓకే. అసలు బుద్ధుందా లేదా నీకు? ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేస్తున్నావు? మీకు నేను కొట్టింది మాత్రమే కనిపించిందా? తను మాట్లాడింది వినిపించలేదా? షట్ అప్. పల్లవి, కిరణ్ గారు అంతా బ్లర్డ్ గా ఉంది. నాకి దెబ్బ తగిలింది అనుకుంటా. చాలా పెయిన్ గా ఉంది. పద హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, నేను ఇంటికి వెళ్ళాలి. ఒక్కదాన్నే వెళ్ళలేను. కాస్త మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారా ప్లీజ్? పద తీసుకెళ్తాను. మనసారా మనసారా మనసులు వేరయ్యే తడబాటో పొరపాటో ఎడబాటయ్యేలే విధిరాయని కథలోన విరహం మిగిలేలే చిరునవ్వే వెళ్ళిపోతూ పలికే వీడ్కోలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేరనే తోడైందిలే మనమన్నదే ఓ మతిలేని మాటయ్యేను నేనుగా విడిపోయిందిలే ఈ శూన్యమే ఇక నానేస్తమై ఎదలో కొలువై ఉంటుంది జంటై తరహాసమే ఒక పరిహాసమై తిరిగానే నడిచే వింతై గురి చూసి కొడితే తగిలింది బాణం ఎదలోని గాయం మానేనా ఈ బాధతో నే బతకాలి కలకాలం బాధే సుఖం అనుకోవాలిలే నా ప్రాణమే నన్నొదిలేసి వెళ్ళిపోయే ఆవేదనే తోడైందిలే
వదినా బయట చూశాను. అన్నయ్య పల్లవిని తీసుకుని కారులో వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? అర్థమైంది. పల్లవి వల్లే ఏదో గొడవైంది. అన్నయ్య పల్లవికే సపోర్ట్ చేసుంటాడు. అందుకే నువ్వు ఏడుస్తున్నావు, అంతే కదా? ఆ పల్లవి క్యారెక్టర్ గురించి ఫస్ట్ నుంచి నాకు డౌట్ గానే ఉంది. తరుణ్ అన్నయ్య కూడా ఆ మాట చాలా సార్లు అన్నాడు. ఈసారి మాత్రం దాన్ని వదిలే ప్రసక్తే లేదు. నేను వెళ్ళి ఇంట్లో చెప్తాను. వద్దురేను, తొందరపడద్దు. ఇక్కడ నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగలేదు. ఏంటి ఏం జరగలేదు? మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ పక్కన ఉండాల్సిన అన్నయ్య పల్లవితో ఎక్కడికి వెళ్తున్నాడు? గొడవ అయిన మాట నిజమే, కానీ ఇందులో మీ అన్నయ్య తప్పు లేదు. అయితే పల్లవి తప్పు ఉన్నట్టే కదా? అంతా దానివల్లే కదా? తప్పు ఎవరిదైనా ఈ విషయం ఇంట్లో తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. నా వల్ల మీరందరూ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఇక్కడ జరిగింది ఇక్కడే మర్చిపో. ఏం మాట్లాడుతున్నావు వదినా? ఇంట్లో ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు అలాగే వదిలేస్తావా? నాకెందుకని మర్చిపోతావా? మా అందరి సంతోషం కోసం ఆలోచించి నీకు కష్టం వస్తే నేను ఇంట్లో చెప్పకుండా ఎందుకుంటాను? రేణు, ఇది భార్యాభర్తల సమస్య. దీంట్లో ఎవరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. నేనే ఏదో ఒక విధంగా పరిష్కరించుకుంటా. నీకు అన్నయ్యకి మధ్య ఒపీనియన్ డిఫరెన్స్ రావటం, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవటం, ఇవన్నీ మీ భార్యాభర్తల పర్సనల్ ఇష్యూస్. నువ్వు చెప్పినట్టు ఇందులో మేం ఎవ్వరం ఇన్వాల్వ్ కాకూడదు. కానీ ఇప్పుడు మీ మధ్యలోకి పల్లవి వచ్చింది. పల్లవి వల్ల ప్రాబ్లం వచ్చింది. మనమంతా ఒక ఫ్యామిలీ అయినప్పుడు అది తెలుసు కూడా జోక్యం చేసుకోకుండా ఎలా ఉంటాం? ఏం జరిగిందో ఇప్పటికీ క్లియర్ గా చెప్పకుండా కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే సమస్య ఎంత పెద్దదో అర్థమవుతుంది. నీకు అన్యాయం జరిగితే మేమంతా సైలెంట్ గా ఉండం. ఇది నా మాటే కాదు, ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయం. మోసం చేసిన పెద్దన్నయ్యనైనా క్షమిస్తారేమో కానీ నిన్ను మోసం చేస్తే కిరణ్ అన్నయ్యని మాత్రం స్పేర్ చేయం. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు రేణు. మీ అన్నయ్య చాలా మంచివారు. ఏదో జరిగిందన్న భయమే బాధకి కారణం, అంతేకాని నువ్వు అనుకున్నంత సీరియస్ ప్రాబ్లం కాదు. వదినా ప్లీజ్, ఇంతకు మించి నువ్వేం మాట్లాడకు. ఏం జరిగినట్టు కవర్ చేయకు. నాకు చెప్పే మాటలు నిన్ను నువ్వు ఓదార్చుకోవడానికి బాగుంటాయేమో కానీ నాకు తెలియని నిజాన్ని అబద్ధం చేయడానికి కాదు. నేనేం చేయాలో అదే చేస్తాను. మేఘనతో పాటు కార్తిక్ ఆఫీస్కి వెళ్ళిన విషయం నీకు తెలుసా? మేఘన కార్తిక్ ఒకే కారులో వెళ్ళడం నేను చూశాను. వాళ్ళ నవ్వులు, వాళ్ళ బిహేవియర్ ఏది నాకు కరెక్ట్ గా అనిపించలేదురా. టెండర్ కోకోనట్ అంటే టెండర్ వేసి తీసుకున్నారని అడిగినందుకు ఎండలో కొబ్బరి బొండంతో మాడు పగలగొట్టాడు. నేను చెప్పేది నిజం. ఆ తర్వాత నుంచి నేను వాడి షాప్ కూడా వెళ్ళడం మానేశాను కదా. హలో బాస్. ఫోన్ ఎవరిది? మేఘనది బాస్. మరి నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? అంటే నా పక్కనే ఉంది. ఎవరు, మేఘననా? ఏంటి బాస్ అలా మాట్లాడుతున్నారు? మేఘన నా పక్కన ఎందుకు ఉంటుంది? నేను ఫోన్ గురించి మాట్లాడుతున్నాను బాస్. ఫోన్ మేఘనకి పాస్ చేయడం మానేసి నిన్నెవడు లిఫ్ట్ చేయమన్నాడు? ఏమైంది బాస్ మీకు? ఈ రోజు ఎందుకు అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? నీతో నాకు మాట్లాడేంటి? మేఘనకి ఫోన్ ఇవ్వు. సంజయ్ గారు చాలా హాట్గా ఉన్నారు.
ఏంటి సంజయ్, ఏమైంది? కార్తిక్ మీద ఎందుకు సీరియస్ అవుతున్నావు? ఎవరు ఫోన్ చేస్తున్నారో ఎవరు ఫోన్ తీస్తున్నారో కూడా తెలియనంతగా ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఇంకెక్కడుంటావు? ఆఫీస్లోనే. ఇప్పుడే మీటింగ్ అయింది. క్యాబిన్లో కూర్చొని కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. డిస్కషన్? జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ టైం పాస్ చేయడాన్ని డిస్కషన్ అన్నారు. డిస్గస్టింగ్ అంటారు. ఏదో ఒకటి. ఇప్పుడు నువ్వెందుకు ఫోన్ చేసావో అది మాత్రం చెప్పు. లంచ్ టైం అయింది, ఇంటికి వస్తున్నావా లేదా కార్తీక్తో ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావా అని అడగడానికి చేశా. పిచ్చి పట్టినట్టు ఏం మాట్లావి? ఇంకా పట్టలేదు. అలాంటి పరిస్థితి రాకూడదనే ఇక్కడి నుంచే జాగ్రత్త పడుతున్నా. ఏంటి జాగ్రత్త? నువ్వు ఇలా మాట్లాడితే రెస్టారెంట్కి కాదు ఎక్కడికైనా వెళ్తాను. ఓ, ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉందన్నమాట. అనవసరంగా ఫోన్ చేసి తప్పు చేశాను. అవును, ఫోన్ చేసి నిజంగానే తప్పు చేశావు. అసలు నా గురించి కార్తీక్ గురించి ఏమనుకున్నావు? అతను నాకు క్లోజ్ ఫ్రెండ్, మన వెల్ విషర్. ఈ రోజు మనం ఈ స్టేజ్ లో ఉన్నామంటే తన హెల్ప్ అండ్ సపోర్ట్ వల్లే అన్న విషయం మర్చిపో. అంతేకాదు, తన వల్లే మనకి కోట్ల విలువైన టెండర్ ఓకే అయింది. ఆ విషయం మర్చిపోయి నోటికొచ్చినట్టు ఊహకి తోచినట్టు మాట్లాడకు. నీ ఫ్రెండ్ సాయం చేసింది మన కోసమో లేక నీ కోసమో ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఇక చాలా ఆపు సంజయ్. ఏంటి మేఘనా, మీ ఆయన మన రిలేషన్ గురించి డౌట్ పడుతున్నాడా? చేతకాని మొగుడు చెబితే వినడు, చెప్పకపోతే ఆగడు అన్నట్టు ఎప్పుడెలా ఉంటాడో ఏం మాట్లాడతాడో నాకేం అర్థం కావడం లేదు. సంజయ్ అలా ఉండడం ఒకందుకు మంచిదే. ఎందుకు? మీ ఆయన నీ మీద అనుమానపడ్డం, మీ మధ్య గొడవలు అవ్వడం, మనస్పర్ధలు ముదరడం, ఇవన్నీ రేపటి రోజున మనిద్దరి రిలేషన్షిప్ కి బాగా పాజిటివ్ సైన్స్ లానే అనిపిస్తున్నాయి. రిలేషన్ ఏంటి? సెన్స్ లేకుండా మాట్లాడు. నువ్వు లిమిట్ క్రాస్ చేసి అంటున్న మాటలు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. నీకు నాకు మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆశపడకు, కలలో కనకు. మాటలు వద్దని చెప్పు, కంట్రోల్ చేసుకుంటాను. కానీ కలలో నీ రూపాన్ని మాత్రం దూరం చేసుకోమని చెప్పొద్దు. ఎందుకంటే ఈ రోజు కలలు ఏదో ఒక రోజు నిజాలవుతాయని బలంగా నమ్మే మనిషిని నేను. నువ్వు మారవు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది? తలంతా నొప్పిగా ఉంది, విజన్ కూడా బ్లరర్గానే ఉంది. అందుకే హాస్పిటల్కి వెళ్దామని చెప్పాను కదా. తలనొప్పి, కళ్ళు మసగ్గా ఉన్నాయంటే ఒకసారి సిటీ స్కాన్ చేయించుకుంటే మంచిది. నా మాట విను, ఒకసారి వెళ్దాం. వద్దు కిరణ్ గారు, నేనెక్కడికి రాలేను. కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది. ఎందుకు ఇంత మొండి పట్టు? మొండి పట్టు కాదు, మన మంచికే చెప్తున్నాను. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు ఏం జరిగింది అంటే ఏం చెప్తారు? నేను తను ఇంట్లో ఉండగా నా వైఫ్ వచ్చింది, అనుమానించింది, అందుకే తనని కొట్టింది అని చెప్తారా? అదే చెప్పాలని ఏముంది, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయొచ్చు. లేదు, డాక్టర్కి లాయర్కి అబద్ధం చెప్పకూడదు. అయినా అబద్ధం చెప్పే ట్రీట్మెంట్ చేయించుకున్నా ఒంటికి తగిలిన గాయం మాయమవుతుందేమో కానీ
నా గుండెకి తగిలిన గాయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సారీ పల్లవి, నా మాటలు వినకుండా ఉషా చాలా ఓవర్గా రియాక్ట్ అయింది. తను ఎప్పుడు అలా బిహేవ్ చేయదు. చచ్చా, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? తప్పు మీదైనా సరే ఏ రోజు మీరు నాకు సారీ చెప్పకూడదు. మీ నుండి ఎప్పుడూ అది ఎక్స్పెక్ట్ చెయ్యను. అయినా ఈరోజు జరిగిన దాంట్లో ఉషా మిస్టేక్ ఏం లేదు. మనమున్న పొజిషన్ని, పరిస్థితిని చూసి ఉషా అపార్థం చేసుకుంది. ఆ ప్లేస్లో ఎవ్వరున్నా అలానే రియాక్ట్ అవుతారు. కాకపోతే ఎంత చెప్తున్నా ఉషా మన మధ్య ఏదో ఉందని అనుమానించడం నేను తట్టుకోలేకపోయాను. ఆ మాటలకి మనసులో బాధ, కోపంగా మారి నేనే లిమిట్స్ దాటి సీరియస్ అయ్యాను. అందుకే నన్ను కొట్టింది. ఇంత జరిగినా నీకు ఉషా మీద కోపం రాలేదా? లేదు, సాటి ఆడదానిగా ఆ కోపాన్ని నేను అర్థం చేసుకున్నాను. అయినా నా బాధ నన్ను కొట్టినందుకు కాదు, మీరే దేవుడిగా నమ్మే ఉషా మిమ్మల్ని ఎలా అనుమానిస్తుంది అని. ఇంత జరిగినా కూడా ఈరోజు ఒక్క విషయం మాత్రం నాకు నచ్చింది. నన్ను, నా క్యారెక్టర్ని ఉషా అర్థం చేసుకోకపోయినా మీరు అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మీతో చివరి వరకు ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం ఉంటాను.